నమస్కారం ప్రజలారా. నా వీడియో చూసే ముందు నా ఛానల్ దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా నడుస్తున్న నది కాకినాడ పోర్టు. కాకినాడ పోర్టులో 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో ఎలా బియ్యమును అక్రమంగా రవాణా చేశారు, ఎక్స్పోర్ట్ చేశారు, ఎవరెవరు చేశారు, దాని గురించి మనం చూసుకున్నాం. తెలుగుదేశం గవర్నమెంటు 19 వరకు కాకినాడ పోర్ట్లో ఎక్స్పోర్ట్ అనేది ఒక పద్ధతిగా నడిచేది. ఎప్పుడైతే వైసీపీ పాలన వచ్చిందో, జగన్ పాలన వచ్చిందో అప్పుడే మొదలైంది కాకినాడ పోర్ట్లో నుంచి అక్రమాలన్నీ. ఆ కాకినాడ పోర్ట్లో 42% ఉన్న కేవీ రావు గారు ఆయన్ను తుపాకీ పెట్టి బెదిరించి ఆ 42%ని వైసీపీ వాళ్ళు లాగేసుకున్నారు. బెదిరించి తుపాకీ పెట్టి, అది ఎవరు చెప్పింది కాదు, ఆయనే ఇప్పుడు కంప్లీట్ దాంట్లో రాసి పెట్టాడు, ఇచ్చాడు. వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రకాంత్ రెడ్డి ఎవరో అంట ఆయన పోయి బెదిరించి జగన్ గారు చెప్పారండి ఇది అని బెదిరించి 42% వాడే లాక్కున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎంత దుర్మార్గులు అంటే వాళ్ళు ఏమీ వదలరు, భూమి వదలరు, చెట్లు వదలరు, గుట్లు వదలరు, నీళ్లు వదలరు. ఏది దొరికినా దోచుకుండే రకమే వైఎస్ఆర్సీపీ. 5 సంవత్సరాలలో ఉన్న రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేశారు. మళ్ళీ ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే రాష్ట్రం ఏమైపోయింది, ఏమి ఇట్లా మాట్లాడడానికి కూడా మీకు ఎలా మనసు వచ్చింది అండి అని మీరు కూడా ఆలోచించుకోరా. విజయసాయిరెడ్డి A2, ఆయన చేయని క్రిమినల్ లేదు, ఆయన చేయని దొంగతనం లేదు, అన్ని దొంగతనాలే చేసినాడు విజయసాయిరెడ్డి. అట్లాంటి విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని గురించి ఏదో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఈసారి నువ్వు బతుకుంటే మా ప్రభుత్వం రాగానే నిన్ను ఏం చేస్తాము అన్నట్టు మాట్లాడుతున్నాడు విజయసాయిరెడ్డి గారు. నీలాంటి బొచ్చు కుక్కలను 100 చూసింటాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడుతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు గట్టలేదు, మీరు ఆలోచించుకోండి, సరేనా? మీరు అధికారంలోకి వచ్చేది ఉండదు, చంద్రబాబు నాయుడు గారిని ఏం చేసేది ఉండదు. ఆలోచించుకో. మీలాంటి వాళ్ళను A1లను, A2లను, A3లను, A4లను మస్తు చూసి ఉంటాడు ఆయన. 4వ తడవ సీఎం మన చంద్రబాబు నాయుడు గారు. ఇండియాలోనే పవర్ఫుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి నరేంద్ర మోడీ గారి తర్వాత అంత పవర్ఫుల్, అంత ఉన్న నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారి. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు 5 ఏళ్ళ తర్వాత మీరు బతుకుంటే మీ ఎన్ని చేస్తామన్నట్టు మాట్లాడుతున్నారు ఎవరు? విజయసాయిరెడ్డి గారు. ఆయన అన్ని A2లే. ఇది కాకినాడ సీ పోర్ట్లు కూడా A2నే. అట్లా కాకినాడ పోర్టులో మొత్తం రేషన్ బియ్యం అండి. పేదవాళ్ళకు పంచే రేషన్ బియ్యాన్ని కూడా అమ్ముకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారంటే ఎంత జిగదారితనమో మీరు ఆలోచించండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దీనికి జగన్ సపోర్ట్ చేస్తాడు, నాయకుడు వీళ్ళకందరికీ. అందరూ వాళ్ళే చూడండి, జగన్ గారు బంధువులే అంతా. జగన్ అన్న ఒక్క రోజన్నా మీరు ఇది తప్పు అని మీరు చెప్పలేదు. వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఏ దాంట్లో చూసినా జగన్ గారి మనుషులే, వాళ్ళ బంధువులే ఉంటారు. పానీ ఎవరన్నా ఏరే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే వాళ్ళు ఏమన్నా చేశారంటే వాళ్ళ దగ్గరికి కూడా రానిరు. అంతా ఏళ్ళదే రాజ్యం. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు అవినాష్ రెడ్డి, వీళ్ళంతా వాళ్ళే. పేదవాళ్ళు ఎవరు కూడా తినింది ఏం లేదు. ఎట్లా చేసేసారంటే రాష్ట్రాన్ని ఉన్న బియ్యం పేదవాళ్ళకి ఇచ్చే బియ్యాన్ని కూడా అమ్మేసుకున్నారు, ఎక్స్పోర్ట్ చేసేసారు. కాకినాడలో దోరకపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే ముఠా నాయకుడు ఆయన తమ్ముడు వీరభద్రారెడ్డి, ఇంగోరెడ్డి, ఈ రెడ్డి మొత్తం రాష్ట్రాన్ని అల్లోకోలం చేసేసారు. పవన్ కళ్యాణ్ గారు పోయి కాకినాడ పోర్ట్లోకి పోయి అన్నీ చెప్తూ ఉంటే మనకే ఆంధ్ర రాష్ట్ర సొమ్ముని ఇంత దోసుకు తిన్నారా వీళ్ళు, ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము ఇది,
పేదవాళ్ళకి ఇచ్చి రేషన్ బియ్యాన్ని కూడా ఇలా దోసేసుకుంటున్నారా అని గన్నులు పెట్టి బెదిరించడం, రాసుకోవడం, లాక్కోవడం, భూములు లాక్కోవడం, ఇదేనా పద్ధతి? విజయసాయిరెడ్డి గారు ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన. కాకినాడ పోర్టులో ఆయనకు అన్నిట్లో ఏటు విజయసాయిరెడ్డి. ఆయన మాట్లాడే మాటలు మీరు కొన్ని మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ ఎట్లా ఏమేమనేది మీరే చూడండి. నా మీద కూర్చోబెట్టి మీరేం చేయలేరు ఇట్లా మాట్లాడుతున్నారు నాతో. ఈరోజు ఇందాకే చెప్పాను, ఫస్ట్ దీనికి సంబంధిత పోర్ట్ ఎవరు? పవర్ఫుల్ అండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. వైఎస్ఆర్సీపీలో ఎంతమంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు? ఎవరైనా పేరుకొచ్చారా? వాళ్ళంతా జగన్ ఇంట్లో జగన్ ఎలా చెప్తా అలా చేసిన వాళ్ళే వాళ్ళంతా. చూడండి, పవన్ కళ్యాణ్ గారు. మ్యారిటైమ్ సెక్యూరిటీకి, నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఓఎన్జీసీ గ్యాస్ నిక్షేపాలు చాలా కీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా అంతా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేజీ బేసిన్ ఉంది. ఒకప్పుడు ఉగ్రవాదులు మనం కూర్చోబెట్టి బాంబేలో పెద్ద నగరాలకు రావాల్సిన అవసరం ఏం లేదు. హైదరాబాద్ లో చూసాం, గోకుల్ చాట్ బండార్ లాంటి చోటు కూడా వచ్చేసారు. ఇక్కడ వచ్చి ఒక 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడిగా కాల్ చేస్తే దిక్కులేదు. ఇక్కడ వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఉగ్రవాదులు. 25,000 టన్నుల 25,000 కిలోల హెరోయిన్ ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ పోర్టులో దొరికింది. దట్ షోస్ ద వల్నరబిలిటీ. అలాగే మనకి అర్షి ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి అది ఇక్కడ విజయవాడలో ఉన్నది, అది వెళ్ళిపోయింది. అలాగే నా దృష్టికి 2 పేర్లు వచ్చింది. ఒకటి అలీషా అనే పేరు చాలా పదే వినిపిస్తా ఉంది. నాకు అర్థం కాదు ఎవరు అలీషా, ఎవరు అని. అలాగే ఇందాక చూస్తే దాదాపు 16 కంపెనీలు ఉన్నాయి. ఇందాక మనకి మనోహర్ గారు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మనోహర్ గారికి కానీ సుధీర్ గారికి కానీ అందరూ కూర్చోబెట్టి ఇందాక బోట్లు ఎంత మాట్లాడుకున్నట్టు, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ ఇండివిజువల్. స్మగ్లింగ్ అలవాటు అయిన వాళ్ళు, క్రిమినల్ యాక్టివిటీస్ కి అలవాలం అయిపోతే టుమారో ఇట్ విల్ బి ఆర్టీఎక్స్. చూడండి, పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టులో ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా చేస్తున్నాడు చూడండి. చూడు, కాకినాడ పోర్టులో ధైర్యంగా పోయి చెక్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో ఒక్కరన్నా పోయారా? పని సీఎం వెళ్ళాడా? తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటాడు జగన్ గారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చూడండి ఎంత ధైర్యంగా పోతున్నాడు. రేషన్ బియ్యాన్ని ఎలా పట్టుకున్నాడు, వైసీపీ చేసిన దొంగలను ఎలా పట్టించాడో చూడండి. దట్ ఈజ్ రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారు. నమస్కారం ప్రజలారా, చూడండి కాకినాడ ఎయిర్పోర్ట్ చూడండి, ఇది కాకినాడ పోర్టు చూడండి. పవన్ కళ్యాణ్ ఎలా చెక్ చేస్తున్నారు. ఏమి వైసీపీ వాళ్ళలో వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తేట్టుగా చేశారు. వైసీపీ గోండాలు ఒక్కొక్కరిని ఏరేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. చూడండి, ఆయన రియల్ హీరోనే, ఆయన సినిమా హీరో ప్లస్ రియల్ హీరో. ఎలా చేస్తున్నాడో చూడండి మీరు. రేషన్ బియ్యాన్ని కూడా అమ్ముకుంటున్నారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎంత చూడండి. విజయసాయిరెడ్డి చూడండి, మళ్ళీ ఏటు విజయసాయిరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఆయన ఇక్కడ ఈ యొక్క కాకినాడ సీ పోర్ట్స్ ని కొంటున్నాడు అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ద్వారా తన కులానికి సంబంధించినటువంటి కేవీ రావు అన్నటువంటిది, అంటే క్యాస్ట్ బడ్డీస్ వీళ్ళిద్దరు, అది కేవీ రావును గన్ను పెట్టి రాపించుకున్న వీళ్ళు ఇప్పుడు కులాన్ని అండగడుతున్నాడు మన విజయసాయిరెడ్డి గారు. చంద్రబాబు నాయుడు కులం అంటే, కులం అవుతే మీరు 5 ఏళ్ళు ఏం చేశారు? మీ ప్రభుత్వమే ఉండింది కదా, మళ్ళీ ఎందుకు మీరు అప్పుడు యాక్షన్ తీసుకోలేదు? అంటే అతను గన్ను పెట్టి రాయించుకున్నారు చంద్రబాబు నాయుడు. దీంట్లో అప్పట్లో ఎంత డబ్బులు చేతులు మారినాయి అన్నటువంటిది ఇప్పట్లో ఇన్వెస్టిగేషన్ ఈ యొక్క కంప్లైంట్ మీద ఎందుకు 1997 నుంచి ఇప్పటి వరకు జరిగిన ట్రాన్సాక్షన్ మొత్తం కూడా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు కదా. ముందు మీ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి విజయసాయిరెడ్డి గారు. మీరు అన్నింటిలో ఏటూ కదా, ముందు మీరు ఇన్వెస్టిగేషన్ చేయించండి. మీరందరూ ఏటూలే కదా అన్నింటిలో. ముందు నువ్వు కేసుల నుంచి బయటపడు. చంద్రబాబు నాయుడు గురించి మళ్ళీ మాట్లాడదు.
చంద్రబాబు నాయుడుకు నీకు ఎంత తేడా ఉంది విజయసాయి రెడ్డి గారు? ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే చెప్పండి. చంద్రబాబు నాయుడు ఒక్కొక్క 5 నెలల్లో 75 సంవత్సరాలు వస్తాయి. చూడండి, అతను తన బ్రదర్ లాగానే మెంటల్ గా సెనైల్ అయిపోయాడు. అతనికి మతి భ్రమించింది. ఏం మాట్లాడుతున్నాడో అతనికే అర్థం కాదు. చూడు, ఏం చేస్తున్నాడో అతనికే అర్థం కాదు. చూడు, ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలే తీసుకుంటా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క సెనైల్ అయినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ముందున్నటువంటి కర్తవ్యం ఒక్కటే. రాష్ట్ర అభివృద్ధి కాదు, ప్రజల శ్రేయస్సు కాదు. చంద్రబాబు నాయుడు ముందున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలి అన్నటువంటిదే ఒక కర్తవ్యంగా ముందుకు పెడతా ఉన్నాడు. దానికి ఒక కారణం కూడా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఇతను 55 రోజులు జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక క్రిమినల్. ప్రతి ఒక్కరిని తను క్రిమినల్ అంటాడు, తనే క్రిమినల్ అన్నటువంటి విషయం కానీ అతను అర్థం చేసుకోడు. చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక క్రిమినల్ ఆ 55 రోజులు జైలు జీవితం అనుభవించాడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ఫాలోయర్స్ ని, నన్ను కూడా ఇంక్లూడింగ్ ఆయన ఫాలోయర్ గా నన్ను, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాలి, కేసులు పెట్టాలి, జైలుకు పంపించాలి అన్నటువంటి ఉద్దేశంతోనే అతను సీఎం గా ఈ రోజు వ్యవహరిస్తున్నాడు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. కార్యకర్తలందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా కొన్ని వేల కేసులు, వందల వేల సంఖ్యలో కేసులు పెట్టడం, తీసుకెళ్లి కార్యకర్తలన్నింటినీ పోలీసుల చేత హింసించడం, ఇదే ఒక ప్రధానమైనటువంటి అంశంగా పెట్టుకున్నాడు. ప్రతిరోజు తను చేస్తున్నటువంటి అభివృద్ధి శూన్యం, తను ఇస్తున్నటువంటి పథకాలు ఏది. చూడండి, ఒక A2 అంటున్నాడు విజయసాయి రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు క్రిమినల్ అంట, అతనికి మతి పని చేయట్లేదంట, 75 ఏళ్ళ వయసు వచ్చిందంట. ఇప్పటికీ చెప్తున్న విజయసాయి రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారితో మీరు ఒక గంటగా నడవండి, అతను ఎలా ఉంటాడో తెలుస్తుంది. నువ్వు విజయసాయి రెడ్డి గారు మీరిద్దరు పక్కన నిలుచుకుంటే చంద్రబాబు నాయుడు ఒక యువకుల లెక్క కనిపిస్తాడు. ఆయన ఎలా ఉంటాడు, ఎంత పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి లేసి ఈవినింగ్ వరకు ప్రజల కోసం పోరాడుతూ ఉంటాడు. మీరు ఆస్తుల కోసం ఎక్కడెక్కడ దొరుకుతాయా, భూములు దొరుకుతాయా, తినేద్దాము, దోషేద్దామని నీ క్యారెక్టర్ ఉంటుంది విజయసాయి రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారిని అనే ముందు ఆలోచించుకొని మాట్లాడండి. అతను ఒక క్రిమినల్ కాదు, ఒక రాష్ట్రానికి మనకు అందిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు పేరు ఎత్తితే తెలుగు వాళ్ళంతా గుర్తొస్తారు. ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారండి. ఏ దేశానికి పోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు అనగానే ఓ తెలుగు వాళ్ళ, తెలుగు పీపుల్సా అని గుర్తిస్తారండి. మీ లెక్క కాదు విజయసాయి రెడ్డి గారు. మీరు మాట్లాడే ముందు కూడా చూసుకొని మాట్లాడండి. క్రిమినల్ అంటే మీకంటే క్రిమినల్ ఎవరు ఉండరు ఈ రాష్ట్రంలో. క్రిమినల్ అంటే మీరు అన్నిట్లో A2నే కదా. మరి ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద? ముందు నీ కేసుల నుంచి బయటపడు, విచారించుకో ముందు. కాకినాడ పోర్టులలో కేవీ రావు గారిని గన్ను పెట్టి రాపించుకున్నారు మీరు. అక్రమ బియ్యం చేస్తూ ఉంటే ద్వారకపూరి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఏమీ మీరు పట్టించుకోలేదు. మొత్తం రేసిన బియ్యం, పేదవాళ్ళ బియ్యం అంతా ఎక్స్పోర్ట్ చేసేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినంత వరకు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అట్లాంటిది మీరు చంద్రబాబు నాయుడు గారు క్రిమినలా? చంద్రబాబు నాయుడు క్రిమినల్ కాదండి, విజనున్న నాయకుడు. 2 తెలుగు రాష్ట్రాలకు ఇష్టమైన నాయకుడు అండి చంద్రబాబు నాయుడు గారు. జైల్లో వేస్తే దేశాలే ధర్నాలతో పొంగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేస్తే ఎవరన్నా ధర్నాలు చేశారా చెప్పండి? విజయమ్మ గారు కావచ్చు, సరిమలమ్మ గారు కావచ్చు, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు కానీ ఎవరు రాలేదు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేస్తే రాష్ట్రం కాదు దేశాలన్నీ నిరసనలతో మిగినాయి. విజయసాయి రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు క్రిమినల్ కాదు. కేవీ రావు గారు కులమస్తుడు, మీకు కులాలు తప్ప ఏమీ రావు. ఏ కులమస్తుడు అయితే ఏముందండి, తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి. కేవీ రావు గారు చంద్రబాబు నాయుడు గారు కులానికి కాబట్టి అట్లా ఇట్లా చేసినారంటే, చంద్రబాబు నాయుడు గారు పోయిన తర్వాత మీరే వచ్చారు కదండి అధికారంలోకి, అప్పుడు ఏం చేశారు? విజయసాయి రెడ్డి గారు మీరు A2గానే ఉంటారు, ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి,
నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.